ఈ గడియ వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఆయన శక్తే ఇక్కడ నిలబెట్టి వాడుకుంటాం. దేవునికి ఇష్టమైన రీతిలో నిలవాలని, గెలవాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ అలా మనల్ని నిలిపి గెలిపించేటువంటి శక్తి మన దగ్గర లేదు. ఆ శక్తి కోసం కూడా దేవుని వైపు చూడాలి. నువ్వు నాకు శక్తిని ఇవ్వకుండా నేనెక్కడ గెలుస్తా అని అడగాలి. నువ్వు నాకు బలం ఇవ్వకుండా నేనెక్కడ వెలుగుతా. నువ్వు నాకు బలం ఇవ్వకుండా నా జ్ఞానం ఏం పని చేసిద్ది? నువ్వు నాకు బలమని ఇవ్వకుండా నేను ఎలా జయిస్తాను ఈ బలహీనతల్ని? నా తండ్రి కాదు నాకు బలమి. నేను నీ కోసం బతకాలి, ఈ చెత్త పనులు కాదు. కానీ నా దేహము వాటిని జయించలేకపోతుంది, నా చేత కాలేదు. ఎట్లయితే తండ్రి నా చేత? మా మూలపితరుడు ఆదాం చేతే కాలేదు, మా అవ్వ చేతే కాలేదు, మా తాత ముత్తాతల వల్ల గల నా వల్ల ఇద్దా. అదే రక్తం పంచుకు పుట్టా. ఇంకా దరిద్రపు అవతారాలు ఇక్కడ. ఇప్పుడున్న సమాజంలో ఇంకా దరిద్ర పరిస్థితులు ఎట్లా సాధ్యం తండ్రి? అందుకే నాయన, నా వల్ల కాదని ఎరిగి పోరాడి విసుగు చెంది విరక్తి చెంది ఇప్పుడు నీ వైపు తిరుగుతున్నా. నన్ను నిలబెట్టినా పడగొట్టినా ఇక నువ్వే.